అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఇవాళ చేసి వాస్తవంగా చాలా రోజుల నుంచి నేను అనుకుంటున్న వీడియో మొత్తానికి ఈ రోజు కుదిరింది. హోమ్ టూర్ వీడియో చేద్దామని చెప్పేసి. ఎందుకంటే ఎప్పుడో చేయాలనుకున్నాను కానీ నాకు అసలు వీలు కుదరలేదు. చేసేద్దానిలోపు దాన్ని ఏదో ఒకటి అలా జరిగిపోయినాయి. సో దట్ ఇవాళ వీడియో వచ్చేసి హోమ్ టూర్ వీడియో. ఇది వచ్చేసి మొత్తం సింపుల్ గా ఎట్లుందే అట్లా ర్యాండమ్ గా చూపిస్తాను. మీకు సర్దుంది ఏమీ ఉండదు. సో ఇది బయట సైడ్ వ్యూ అన్నమాట. మా ఇంటి ముందర ఖాళీ ఓపెన్ ప్లేస్ ఇది. సో ఇక్కడ నేను ఇంకా మొక్కలు మస్తు చాలా మొక్కలు ఉండే, బట్ మొక్కలన్నీ ఏదో కెమికల్ వేయడం వల్ల అన్ని చనిపోయినాయి. మీకు అందరికి తెలిసిన విషయమే. ఇది బయట అయితే ఇట్లుంటది. ఇంకా లోపలికి రాగానే ఇక ఇలాగా మెయిన్ ఇది హాలు. చెప్తున్నాను కదా, నేను ఏది సర్దలేదు, ఎక్కడ ఉన్నది అక్కడే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇల్లు ఖాళీ చేసే టైం దగ్గర పడింది కాబట్టి నాకు కూడా స్వీట్ మెమరీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ 4 years నేను స్పెండ్ చేసినవి అన్ని కూడా నాకు కూడా స్వీట్ మెమరీస్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఇది హాల్. ఇది సింపుల్ గా మా ఆయన ఆఫీస్ రూము చిన్నగా. అండ్ ఇదంతా ఇది హాలే. ఇంకా ఇది వచ్చేసి చిన్న క్రాకరీ యూనిట్స్ లాగా ఇవన్నీ ఇక్కడ అయితే. కానీ ఏదైనా కానీ ఇల్లు అయితే మాత్రం సూపర్ గా ఉంటది. సో కాల్ చేసి వెళ్తుంటే కూడా కొంచెం బాధగానే ఉంది. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ హౌస్ ఓనర్ అంకుల్ అయితే సాయిబాబా భక్తులు అన్నమాట, ఫ్యామిలీ అంతా. సో ఇట్లా చాలా బాగా, అసలు ఎంత బాగా పెట్టారు. వాళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడైనా చూసినప్పుడు ఇది చూసి అంకుల్ని తలుచుకొని మస్తు బాధపడుతూ ఉంటారు ఆంటీ వాళ్ళు. సో ఇది మొత్తానికి ఇక్కడంతా మా ఆయన ఫొటోస్, మా ఆయన సింహాసనం ఇది మా ఆయన సింహాసనం ఆఫీసు. సో ఇది మొత్తానికి ఇంకా సోఫాలు ఇవన్నీ సామాన్లు ఉండే కానీ తెలిసిందే కదా, నేను రీసెంట్ గా ఇవన్నీ కలర్ కోసము కొత్త ఇంటి దగ్గర పంపించినాము అని చెప్పేసి ఇలాగా చెప్తున్నాను కదండి. వీడియో తీయాలని ఉద్దేశంతో నేను ఏమి సర్దలేదు, అసలు తీస్తాను కూడా నేను అనుకోలేదు. రైట్ ఎక్కడికి అక్కడ ఉన్నాయి, ఇదంతా సర్దేస్తున్నాం. మళ్ళీ నాకు వీడియోస్ తీసే టైం కూడా లేదు. అందుకనే ఇలాగా మళ్ళీ ఇక్కడ నుంచి లోపలికి రాగానే ఇక్కడ ఇంకో హాల్ అన్నమాట. అది వెయిటింగ్ హాల్, ఇది లివింగ్ హాల్. సో ఇది మొత్తానికి ఇంక ఇక్కడ వచ్చేసి చిన్నగా టీవీ. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇలాగా టీవీ అయితే ఈ టీవీ కూడా ఇంట్లోకి వచ్చినాకనే తీసుకున్నాం, మీ అందరికి తెలుసు, అది కూడా చెప్తాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇదంతా హాల్ అన్నమాట. ఇదంతా హాలు. ఇంకా అక్కడ వచ్చేసి అది డైనింగ్ ఇంకా అదంతా. సో ఇంకా దాని తర్వాత చూపిస్తాను. ఫస్ట్ అయితే బెడ్రూమ్ చూపిస్తాను. ఒక్క నిమిషం. ఇక్కడ నుంచి వచ్చేసి ఇది ఇక్కడ వచ్చేసి ఇంకా ఇదంతా మన మిషన్ ఏరియా. కుట్టుడు లేదు కానీ చూపించుడే ఉంది. ఇక్కడ కూడా చిన్నగా ఇట్లా క్రాకరీ యూనిట్ లాగా. అక్కడ హ్యాండ్ వాష్ వచ్చింది, అది వాష్రూమ్. ఈ మాకు ఉండేది డబుల్ బెడ్రూమ్ ఫ్లాటే, కాకపోతే 3 వాష్రూమ్స్ అయితే 3 ఉన్నాయి. ఇంకా హాల్లో ఒక వాష్రూమ్ ఉంటుంది, 2 బెడ్రూమ్లకి 2 వాష్రూమ్స్ ఉంటాయి. ఇంకా చిన్నగా అయితే ఇక్కడ కూడా ఒక క్రాకరీస్ లాగా ఇట్లయితే క్రాకరీ యూనిట్ అయితే ఉంది ఇక్కడ కూడాను. సో ఉంటది. ఇంకా ఇవంతా అసలు సామాన్లు ఎంత చూపించినా మీకు తక్కువనే. ఇప్పుడు అంత లోపల అట్లున్నాయి. పెద్దిల్లు కాబట్టి మనకు సామాన్లు ఎక్కువ బయటకు కనబడలేదు. సో అది మొత్తానికి ఇంక ఇక్కడ నుంచి ఇట్లా రాగానే ఇంకా బెడ్రూము. ఇది వచ్చేసి బెడ్రూమ్ అన్నమాట, మాస్టర్ బెడ్రూమ్. మొత్తము టోటల్ అంతా కూడా ఏంటి ఇవి కబోర్డ్సే ఉంటాయి. బట్ అది లక్కీ అడిగో ఇక్కడ కూర్చొని ఉన్నాడు. లక్కీ హాయ్ హాయ్ ఇది లక్కీ అండ్ సామ్రాజ్యం. ఇక్కడ వచ్చేసి నా బీరో. ఇది ఇలాగా ఇంతే సింపుల్ గా బెడ్రూమ్ వచ్చేసి. ఇక్కడ ఒక వాష్రూమ్. అండ్ ఇంకా అక్కడ నుంచి రాగానే దానికి ఆపోజిట్ లోనే ఇంకో బెడ్రూమ్, ధీరజ్ బెడ్రూమ్ ఇదన్నమాట. ఇంకా ఇక్కడ ఆల్మోస్ట్ మొన్న కొన్ని సర్దేశాం కానీ ఇంకా చాలా స్టఫ్ ఉంది ఇందులో. ఇక్కడ వచ్చేసి కొన్ని వెలిగింది పాత కూలర్లు, ఇంకా ఇదంతా టీవీ బాక్స్, ఇంకా అంత ప్యాకింగ్ మళ్ళీ అవసరమే కదా అని చెప్పేసి ఏర్పడలేదు. ఇంకా కొన్ని ఐటమ్స్ అన్ని ఇట్లా ఉన్నాయి మెస్సీగా. ఇది ధీరజ్ వార్డ్రూమ్. ఇదంతా కూడా లక్కీ అండ్ వీల్ చైర్. పైన కూడా సామాన్లు అంతా చాలా ఉన్నాయి. ఇవి ప్రస్తుతానికి అయితే ఉన్నది. దీనికి కూడా అటాచ్ అయితే వాష్రూమ్ అయితే ఒకటి వచ్చింది. ఇది మొత్తానికి ఓవరాల్ గా అన్ని డబుల్ బెడ్రూమ్ రూమ్స్ అయితే ఇవి 2 ఆపోజిట్ లోనే ఉంటాయి. మోస్ట్లీ 4 years అయింది మేము ఇంట్లోకి వచ్చి. 4 years గా ఉంటున్న ఇల్లు అన్నమాట ఇది. ప్రతి ఇప్పటికి ఇది 3వ ఇల్లు. ప్రతి ఇల్లు కాల్ చేసినా గానీ అదొక సెంటిమెంటే. చాలా తీపి జ్ఞాపకాలు ఉంటాయి. ఇంకా ఫస్ట్ మేము కామిరెడ్డికి వచ్చినప్పుడు ఒక రూమ్ తీసుకున్నాము, అది సింగిల్ బెడ్రూమ్. అందులో 7.5 years ఉన్నాం అనమాట. అది ఇంకా పిల్లలిద్దరు జ్ఞాపకార్థం ఇంకా అక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంకో మిడిల్ లో రీసెంట్ గా ఈ ఇంటికి వచ్చే ముందు మారిన ఇల్లేమో
ఇంకా అక్కడ కూడా అన్ని స్వీట్ మెమరీస్. అక్కడ కూడా మా ఆయనకు మంచి మంచి అచీవ్మెంట్స్ వచ్చినాయి. అక్కడ నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అన్ని బాగానే జరిగినాయి. సో హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం ఇంకా అన్ని ఏదైనా కానీ బాగానే జరిగింది ఓవరాల్ గా. సో ఏదైనా కానీ ఎవరి ఇల్లు అయినా కానీ మనము మన సొంత ఇల్లులాగా చూసుకుంటే అది వదిలిపెట్టిపోయేటప్పుడు ఒక ఎమోషనల్ అనిపిస్తుంది. సో మొన్న రీసెంట్ గా తీసుకున్న ఇక్కడైతే దీనికి స్టిక్ చేసినాం అన్నమాట. ఇదంతా కూడా ఇంత మెస్సి మెస్సిగా ఉంది చెప్తున్నాను కదండి. సామాన్లు అన్ని సర్దేటి ఉన్నాయి కాబట్టి ఎక్కడికక్కడ ఉన్నాయి అంతే. ఇదంతా కూడా ఇంకా చూసి చూడనట్టు ఉండండి అంతేకాని బ్యాడ్ కామెంట్స్ ఏం పెట్టకండి. ఇక్కడ వచ్చేసి ఇదంతా డైనింగ్ ఏరియా. సో ఇది ఇల్లు అయితే పెద్దగానే ఉంటది, స్పేషియస్ గా ఉంటది, చాలా బాగుంటది. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి ఇంకా పూజా రూమ్. ఇది సింపుల్ గా పూజా రూమ్ అన్నమాట. ఎవరో ఒక సిస్టర్ కామెంట్ చేసిర్రు, అక్క మీరు ఇంత పెద్ద ఇల్లు కట్టిరు కదా, కనీసం పూజ రూమ్ కూడా కట్టించుకోలేదా అని చెప్పేసి అన్నారు కదా. జస్ట్ పెంట్ హౌస్ వరకే అండి. నా ఇల్లు ఇంకా మీకు చూపిస్తాను. సో ఇది పూజ రూము. నెక్స్ట్ ఇంకా ఇక్కడ నుంచి రాగానే కిచెన్. ఇక్కడ నా సామ్రాజ్యం కిచెన్. ఇంకా ఇది మొత్తం కూడా కిచెన్ కూడా చాలా బాగుంటది, స్పేషియస్ గా చాలా బాగుంది మొత్తానికి. ఈ సైడ్ అంతా కబోర్డే, పైన ఇదంతా ఏరియా అంతా కబోర్డే, రౌండ్ గా ఉంటుంది పైన. సో కిచెన్ లో చాలా బోల్డ్ అన్ని సామాన్లు అయితే మనకి పడతాయి. ఇక్కడంతా ఇవన్నీ ఇంకా ఇవే. నా సామాన్లు చూస్తే షాక్ అయిపోతారు మీరు. సో ఏ మాత్రం పడతాయో తెలియదు నా పెంట్ హౌస్ లో, సర్దినప్పుడు తెలుస్తుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి నా ఫ్రిడ్జ్, ఈ ఇదంతా ఇంకా ఇక్కడ ఫ్రిడ్జ్, ఇంకా రౌండ్ అంతా కిచెన్. కిచెన్ కూడా చాలా మెస్సీగా ఉంది, అంత క్లీన్ చేసేది ఉంది. చెప్తున్నాను కదండి, ఇల్లు సర్దుతున్నాము స్టార్ట్ చేస్తే మళ్ళీ మీకు హోమ్ టూర్ చేయడం నాకు కుదరదు, మీకు చూపించాలని. నాకు కూడా ఇది స్వీట్ మెమరీ అని చెప్పాను కదా. ఇది ఓవరాల్ గా అంతా ఇది ఎక్కడికక్కడ ఉన్నాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ లో బ్యాక్ సైడ్ వచ్చేసి వాష్ ఏరియా. ఇదంతా వాష్ ఏరియా అన్నమాట. ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్. ఇదంతా మెస్సి అంత సామాన్లు ఉతుక్కోవడం, తోముకోవడం అంతా ఈ ఏరియా అన్నమాట. మొత్తానికి ఇది హోమ్ టూర్. ఎప్పుడంటే నేను ఇంట్లో వచ్చిన కొత్తల నుంచి చేద్దాం అనుకున్నాను కానీ నాకు అస్సలు కుదరలేదు వీడియో చేసేదంతా. అసలు కాలేదు. అట్లీస్ట్ ఇంకా ఇప్పుడు చేయకపోతే ఇంకా తర్వాత అస్సలే చేయలేను. ఎందుకంటారా, అంత సామాన్లు అన్ని నేను సర్దేసిన తర్వాత చేశాను అనుకోండి, అప్పుడు సాటిస్ఫాక్షన్ రాదు. వీటితో ఇట్లా పెడితే ఓ పలానప్పుడు ఆ రూమ్ లో ఆ ఇంట్లో ఇట్లా పెట్టుకున్నాం అని చెప్పేసి మనకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. ఇదంతా కూడా ఒక స్వీట్ మెమరీస్ లాగా అనమాట. బట్ రెంటర్స్ కి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఇక్కడ ఇల్లు ఎక్కడైనా కానీ మంది కాకపోయినా పర్లేదు, రెంట్ వెళ్ళినా కానీ మన ఓన్ హౌస్ లాగా మనము దాన్ని ట్రీట్ చేయాలి, లేకపోతే ఉండలేము. నేనైతే ఇన్నేళ్ళు మాక్సిమం 17 years అనుకుంటున్నాను. 17 years అప్పుడు ఇది 3 ఇల్లు మారాను. బట్ ఎక్కడ కూడా ఒక చిన్న రిమార్క్ అయితే లేదు. ఎందుకంటే మన పని మనం చేసుకోవాలి. ఎవరి ఇల్లు అయినా కానీ మన ఇల్లు లాగా మనము ట్రీట్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం రాదు, ఇష్యూ రాదు, సొంత ఇల్లు లేదనేది బాధ కూడా ఉండదు. సో ఇది ఒకటి అన్నాను నేను మా ఆయనకి, అట్లీస్ట్ ఈ ఇల్లు మారే ముందైనా మనం కొత్త ఇంట్లోకి మారాలి, ఇంకా అది నా గోల్ అని చెప్పేసి అన్నాను. ఇది 3వ ఇల్లు కదా, అట్లీస్ట్ మూడోసారి ముచ్చటగా కంప్లీట్ అయిపోయింది. 4వ సారి అయినా కొత్త ఇంట్లోకి పోదామని చెప్పేసి అంటే, సర్లే ఇంకా నా కోరిక ఎలాగో అలాగైతే కోరిక అయితే నెరవేరిపోయింది. సో మొత్తానికి ఇది నా హోమ్ టూర్. చాలా రోజుల నుంచి చేయాలనుకున్నాను. ఏదో అక్కడక్కడ చూపించాను నేను, ఇవన్నీ ఏం చూపించలేదు. ఇక్కడ ఒక మెయిన్ డోర్ ఉంది, అక్కడ ఒక మెయిన్ డోర్ ఉంది, బ్యాక్గ్రౌండ్ లో అక్కడ ఒక డోర్ ఉంది. ఏదో నేను జస్ట్ ర్యాండమ్ గా మీకు చూపించేసిన. సో ఇది నా హోమ్ టూర్ వీడియో. చాలా మంది చాలా సార్లు అడిగారు. సో ఇంకొకటి, నా కొత్త ఇంట్లో కూడా ఎంటీ హోమ్ టూర్ చేయండి అక్క అని చెప్పేసి అన్నారు కదా. చూద్దాం, వీలైతే నేను సామాన్లు ఏం పెట్టక ముందు ఒక హోమ్ టూర్ చేయడానికి ట్రై చేస్తా వీలుంటే. సో అదన్నమాట మొత్తానికి. సో చాలా కూడా ఎక్కువ స్వీట్ మెమరీస్ కూడా ఈ ఇంట్లో కూడా మాకున్నాయి. బట్ ఎనీవేస్, ఈ ఏదైనా కానీ కొంతమందికి ఇల్లులు అన్ని కలిసి రావు కదండి. బట్ మాకైతే ఏ ఇంట్లోకి వెళ్ళినా కానీ అన్ని ఇల్లులు కలిసే వచ్చినాయి. ఎలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఎక్కడ జరగలేదు. ఇది కూడా అదృష్టం ఉండాలనుకోండి బేసిక్ గా. ఇది మొత్తానికి హోమ్ టూర్. మీకు వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? అయితే వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.